హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి క్వశ్చన్ మీది ఆన్సర్ నాది సిరీస్కి అయితే స్వాగతం అనమాట. మీ అందరికీ క్వశ్చన్ మీది ఆన్సర్ నాది సిరీస్లో ఈరోజు ఒక సబ్స్క్రైబర్ క్వశ్చన్ అడిగారనమాట. అదేంటంటే ఇప్పుడు కొంత యాప్స్ ఉంటాయి, లైక్ ఫ్రెండ్ యాప్ కావచ్చు, ఇలాంటి కొన్ని డేటింగ్ యాప్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని వీడియో చాట్ ఆప్షన్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని వేరే టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్ అన్ని వల్ల మనకేంటన్నా యూజు అని చెప్పి, మెయిన్గా బాయ్స్కి ఏంటన్నా యూజ్ అని చెప్పి ఒక అతను అయితే క్వశ్చన్ అడిగారు. బాయ్స్కి అయితే ఏం యూజ్ లేదు బ్రో, ఓన్లీ అది గర్ల్స్ వరకే. ఇప్పుడు మీరు దోస్త్ యాప్ తీసుకున్న, ఫ్రెండ్ యాప్ తీసుకున్న, టెలిగ్రామ్ మోడ్ కూడా ఈ మధ్య ప్రీమియం పెట్టాడు. అది ఓన్లీ మెసేజ్ వరకు వెళ్ళండి, టెలిగ్రామ్, వాట్సాప్. ఇప్పుడు ఫేస్బుక్ కూడా అందరికి ఉంటుంది, కానీ ఈ మధ్య ఫేక్ అకౌంట్స్ ఎక్కువైపోయినాయి. ఇంకా చెప్పక్కర్ల ఈజ్ కావచ్చు, ఇట్లా రకరకాల పుట్టగొడుగులు లాంటి యాప్స్ చాలా అయితే పుట్టుకొచ్చినాయి. కానీ దానివల్ల మనకేం యూజ్ లేదు బ్రో. ఇప్పుడు దోస్త్ యాప్లో తీసుకున్న గర్ల్స్కే కాల్స్ వస్తున్నాయి, నేను గమనించాను మొన్న. అండ్ ఫ్రెండ్ యాప్ తీసుకున్న గర్ల్స్కే క్రేజ్ ఎక్కువ. అంటే అలా అని చెప్పి నేను గర్ల్స్ని తక్కువ చేసి మాట్లాడతలేదు, నాకు గర్ల్స్ అని రెస్పెక్ట్. నేనేమంటున్నానంటే, ఇప్పుడు అల్లము చుట్టూ ఈగలు దూరం అంటే దూలుతాయా, లేదంటే బెల్లం మొక్క చుట్టూ ఈగలు వాళ్ళమంటే వాళ్తాయా? బెల్లం మొక్క చుట్టే వాళ్తాయి. అట్లాగే బాయ్స్ ఒక బాయ్కి అట్రాక్ట్ అవ్వడం అనమాట, గర్ల్కి అట్రాక్ట్ అవుతాడు. ఆపోజిట్ జెండర్కి గర్ల్స్ వచ్చేసి బాయ్కి అట్రాక్ట్ అవుతారు. ఇది సృష్టి ధర్మం, మనమైతే ఏం చేయలేము దాన్ని. సో నేనేమంటున్నానంటే, దీనివల్ల ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అడగగానే ఏదైనా చేసేయాలనిపించింది, ఇచ్చేయాలనిపించింది. దానివల్ల వీళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ దగ్గర ఉన్న మనీ పోగొట్టుకుంటున్నారు. ఇది అనమాట మెయిన్ పాయింట్. మనీ మనకి చాలా ఇంపార్టెంట్, ప్రీషియస్. మనం చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని యాప్ల్లో వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అండ్ మీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా కామెంట్ చెప్పండి, కరెక్టా కాదా చెప్పిందని. సో నాకు అదనమాట అనిపించింది. దేనికైనా సరే టూ సైడ్స్ ఉంటాయి. అది కత్తి అయినా సరే, యాప్ అయినా సరే. కత్తికి ఒక సైడ్ వచ్చేసి మనం కూరగాయలు కోసుకోవచ్చు, ఇంకో సైడ్ వచ్చేసి ఇంకో కోసుకోవచ్చు. అది మీకు అర్థమై ఉంటుంది. యూట్యూబ్లో చెప్పకూడదుగా చెప్తున్నాను, చెప్పట్లేదు. అలానే మన యాప్ కూడా మంచిగా యూజ్ చేసుకుంటే మంచికి, చెడుకి యూజ్ చేసుకుంటే చెడుగా అనమాట. అది మీరు యూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎవరైతే నన్ను క్వశ్చన్ అడిగారో వాళ్ళకి ఆన్సర్ దొరికిందని చెప్పి ఆశిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.